పోలవరం ప్రాజెక్టుపై కూటమి సర్కార్ అనుసరిస్తున్న విధానంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పోలవరాన్ని తన కమిషన్ల కోసం చంద్రబాబు ఉపయోగించారని జగన్ విమర్శించారు. ప్రాజెక్టులనేవి ఎప్పుడు పూర్తవుతాయో ఎవరూ చెప్పలేరని ఆయన అభిప్రాయపడ్డారు. కాపర్ డ్యాం, స్పిల్వేలను క్రమపద్ధతిలో కట్టకపోతే పోలవరం డ్యాం నిర్మాణానికి ఇబ్బందులేనన్నారు. గత టీడీపీ హయాంలో సబ్ కాంట్రాక్టర్లన్నీ తన బినామీలకు కట్టబెట్టారని జగన్ దుయ్యబట్టారు. తమ హయాంలో రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా 100 కోట్లు ఆదా చేసినట్లు జగన్ చెప్పుకొచ్చారు. క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జగన్ కూటమి సర్కార్ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయుడు తీసుకోవడమే చేసిన మొదటి తప్పు. కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారము వైపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళు కడతామంటే వాళ్ళతో కట్టించకుండా చంద్రబాబు నాయుడు దీన్ని కాసుల కోసం, కమిషన్ల కోసం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఈయన తీసుకున్నాడు. తీసుకుని 2013 ఈయన తీసుకునిందే, ఈయన ప్రభుత్వం వచ్చింది 2019 వచ్చింది, 2014 వచ్చింది, సారీ 2014 వచ్చింది. 2014లో ఆయన ప్రభుత్వం వస్తే ఏమంటాడు? 2013-14కు సంబంధించిన రేట్స్ ఫ్రోజ్ అంట, ఫ్రీజ్ చేసి ఆ రేట్లకి మేము చేస్తామని ఒప్పుకున్నాడు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఎన్ని రోజులు పడుతుందో ఎవరికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ, ప్రాజెక్టు కట్టాల్సిన బాధ్యత మీది అని చెప్పాల్సింది పోయి నేను ఉండి ఎగ్జిక్యూషన్ అథారిటీ, నేను కాకపోతే మీరే చేయండి కానీ ప్రాజెక్టు మీరే కట్టాలి అని చెప్పాలి. కానీ రేట్లు ఎవడన్నా ఫ్రీజ్ చేస్తాడా? 2023-24 రేట్లు మాత్రమే నేను తీసుకుంటానని ఫ్రీజ్ చేసినాడు. అది ఇంకొక తప్పు చంద్రబాబు చేసింది. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చేయడమే కాకుండా ఏం చేశాడు? దీంట్లో సబ్ కాంట్రాక్టర్లు ఏమైనా తీసుకొచ్చాడు? పని ఈయన వర్కులు తీసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్కులన్నీ అక్కడ చేయాల్సిన స్పిల్వే వర్కుల్లో కాంక్రీట్ వర్కులు కాబట్టి రేట్లు మిగలవని చెప్పి, కాంక్రీట్ వర్కులు డబ్బులు మిగలవని చెప్పి, ఇదైతే అర్త్ వర్క్ అని చెప్పి కాంట్రాక్టర్లందరినీ ఇది తీసినాడు, ఈ పనులు చేయించినాడు. ఇందులో సబ్ కాంట్రాక్టర్లు ఎవరు? ఈనాడు రామోజీరావు వియంకుడు ఒకడు, ఒక ఆయన ఈనాడు రామోజీరావు వియంకుడు సబ్ కాంట్రాక్టర్ ఒకరు, ఇంకొక ఆయన ఎవరు? యనమల రామకృష్ణుడు వియంకుడు. ఇవన్నీ నేను చెప్పేది వాస్తవాలు అవునా కాదా ప్రశ్నించండి మీరందరూ కూడా. నేను చెప్పేది వాస్తవం అవునా కాదా ప్రశ్నించండి మీరందరూ కూడా. ఆరోపణ చేయడం లేదు, నేను సరైన ఆధారాలతో ఆరోపణలు చేస్తూ ఉండా. మనం చేసేది కరెక్టేనా అని చెప్పి ఆలోచన చేసే కార్యక్రమం చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు స్పిల్వే వర్కులు ఎందుకు చేయలేదు? స్పిల్వే వర్కులు కాంక్రీట్ వర్కులు, గేట్ వర్కులు కాబట్టి డబ్బులు మిగలవు కాబట్టి, ఇక్కడైతే అర్త్ వర్క్ కాబట్టి ఇక్కడ చేసినాం. ఈ అర్త్ వర్కులలో ఎవరు కాంట్రాక్టర్లు? రామోజీరావు వియంకుడు ఒక ఆయన, నవభారత్ ఆయన, ఆయన పేరు నవభారత్, నవయుగ. ఇంకొక ఆయన యనమల రామకృష్ణుడు వియంకుడు. ఏంటి సబ్ కాంట్రాక్టర్ల కింద వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పనులు చేయించు. ఇంత దారుణంగా డిలే జరిగితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాం? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాము? మనం రాగానే అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ పిలిచి 865 కోట్ల రూపాయలు ఆదా చేస్తూ కాంట్రాక్టర్ను మార్చి వెంటనే స్పిల్వే పనులు, ఈ పనులు కాదు, స్పిల్వే పనులు ఓవరాల్ కేంద్ర ప్రభుత్వానికి మిగిలిచ్చినాం 865 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో భాగంగా. స్పిల్వే పనులు పూర్తి చేసాం, స్పిల్వే అప్రోచ్ ఛానల్ పూర్తి చేసినాం, స్పిల్వే గుండా నీళ్లు పోయేట్టుగా స్పిల్వే పనులు అన్నీ కూడా పూర్తి చేసినాం. అప్రోచ్ ఛానల్లో దిగువ కాఫర్ డ్యాము, ఎగువ కాఫర్ డ్యాములోని గ్యాప్లకు సంబంధించి కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం. ఎంత మనం చేసినాం. తర్వాత ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యాముకు సంబంధించి దానికి సంబంధించిన కాంక్రీట్ గ్యాప్స్లో కాంక్రీట్ వర్క్ పూర్తి చేసినాం, కాంక్రీట్ నిర్మాణం పూర్తి చేసినాం. హైడల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక సొరంగాలు పూర్తి చేసినాం. ఇవన్నీ మనం చేశాం కాబట్టే 2021 జూన్ 11వ తారీఖున గోదావరి నదిని ఒక చారిత్రాత్మక ఘట్టం
మళ్లించాం స్పిల్వే మీద నుంచి. దీనివల్ల 2022 జూలై 16న గోదావరి చరిత్రలో 26 లక్షల క్యూసెక్స్ వరద వచ్చినా కూడా కాఫర్ డ్యామ్ ఏమీ కాలే, స్ట్రక్చర్ నిలబడింది, నీళ్లు పోవడానికి ఇబ్బంది లేదు, స్పిల్వే గుండా నీళ్ళన్నీ కూడా బయటకు వచ్చినాయి. మనం ఇప్పుడు స్టేజ్ సెట్ చేసినాం. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాల్ ఏదైతే మెయిన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఎర్త్ ఫిల్డ్ రాక్ డ్యామ్ ఏదైతే ఉందో, ఆ డ్యాముకు సంబంధించి డయాఫ్రమ్ వాల్ కూడా కోసుకొని పోయింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలన్నా, లేకపోతే కోసుకొని పోయిన డయాఫ్రమ్ వాల్ ఎక్కడైతే కోసుకొని పోయిందో అక్కడ రిపేర్ వర్కులు చేయాలన్నా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకొని వాళ్ళు దానికి ఆమోదం తెలిపితే ఆ వర్కులు ఇమీడియట్లీ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది పని. ఇది వాస్తవం. అయితే నువ్వు చేసేది ఏంది? చేయాల్సిన పని ఏది చేయకుండా, ప్రణాళికాబద్ధంగా ఏది జరిపించకుండా, నీ స్వార్థం కోసం, నీ కాంట్రాక్టర్లతో కమిషన్ల కోసం అర్త్ వర్క్ అయితే బాగా మిగులుతుందని చెప్పి ఫస్ట్ ఆ వర్కులన్నీ చేసేసి, కాంక్రీట్ వర్కులు అయితే డబ్బులు మిగలవని చెప్పి కాంక్రీట్ వర్కులు పక్కన పెట్టేసి, నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకునే దానికోసం నువ్వు మళ్ళీ వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపిస్తా ఉన్నావు. ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా.